ఈ మధ్య మనం చాలా తరచుగా చూస్తుంది వైటమిన్ డి డెఫిషియన్సీ అండి. సో, వైటమిన్ డి అనేది ఏంటి? ఎందుకు డెఫిషియెంట్ ఉంటాం అనేది చాలా మందికి డౌట్ ఉన్న విషయము. వైటమిన్ డి అనేది ఒక ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ అండి. దానికి డెఫిషియన్సీ ఎందుకు రావచ్చు అంటే, ఒకటి మనకు సరైన సన్ ఎక్స్‌పోజర్ లేక, లేదు అంటే గనక మనం తీసుకున్న సప్లిమెంట్స్ కానీ, ఫుడ్ కానీ సరిగ్గా అబ్జర్వ్ అవ్వక. సో, సన్ ఎక్స్‌పోజర్ ఏంటిది అంటే ఎంతసేపు ఉండాలి? లేదంటే ఏ టైంలో ఉండాలి? ఇవన్నీ డౌట్స్ చాలా మందికుంటాయి. ఎందుకు అసలు డెఫిషియన్సీ వస్తుంది? మేము ఎండలో వెళ్తున్నాం కదా! అయినా గాని ఎందుకు డెఫిషియన్సీ వస్తుంది అని కూడా అడుగుతారు. సో, వెళ్ళిన ఒక థిక్ లేయర్ ఆఫ్ సన్ స్క్రీన్ రాసుకొని వెళ్తాము. లేదు అనంటే గనుక ఫుల్ హ్యాండ్ క్లోత్స్ ఏసుకొని వెళ్తాము. లేదు అంటే ఎళ్లి ఒక 10, 15 మినిట్స్ ఉండి వచ్చేస్తాము. లిమిటెడ్ టైమ్ ఎక్స్‌పోజర్. లేదు అంటే కొంతమంది డార్క్ స్కిన్ పీపుల్‌కి మనకి అది మెలనిన్ ప్రొడక్షన్ ఎక్కువ ఉండడం వల్ల దాని డెఫిషియన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. ఒబేస్ పేషెంట్స్ ఉంటారు. ఒబేస్ వాళ్ళకేంటంటే అది ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ కాబట్టి తీసుకున్న వైటమిన్ డి మొత్తం కూడా ఫ్యాట్ రూపంలో బాడీలో అక్యుములేట్ అయిపోతుంది. సో, బ్లడ్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి.